హాయ్. మీరు రాజు వెడ్స్రాంబాయికి కూడా అసోసియేట్ అయినట్టున్నారు. అవునండి, విత్ కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇట్, మాన్సూన్ టేల్స్. ఓకే, ఏంటండి ఇంట్రెస్ట్ ఇన్ ఫిలిమ్స్ అసలు? హౌ డిడ్ యు ల్యాండ్ అప్ హియర్? అంటే ఇది నా 18th ఇయర్ అండి ఇండస్ట్రీలో యాక్చువల్లీ. సో బట్ నాది టెలివిజన్ బ్యాక్గ్రౌండ్. 2007లో ఐ స్టార్టెడ్ విత్ ఫిల్మ్స్. అప్పుడు బాంబే, సౌత్ ఇండియా మొత్తం తిరిగేసిన తర్వాత ఫైనలీ తెలుగు హ్యాపెండ్. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎంతమందికి తెలుసో తెలీదు. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ విత్ దట్ తెలుగులో. సో కాంటెంట్తో టచ్ ఉంది, కాకపోతే సినిమాలు అనేది చిన్నప్పటి నుంచి చేయాలని ఒక కోరిక. మనకు నచ్చిన సినిమాలు చేయలేకపోతున్నామే అన్న ఫీలింగ్తో ప్రొడక్షన్ హౌస్ పెట్టానండి. సో మనం నమ్మిన సినిమాలు చేయాలి, మంచి సినిమాలతో అసోసియేట్ అవ్వాలి, మనం కూడా రాయాలి, చేయాలి అని. రైటింగ్ కూడా అయితే ఇంట్రెస్ట్ ఉంది? ఐ ఆల్వేస్ రిటర్న్ అండి. ఐ రైట్ అండ్ డైరెక్ట్. అండ్ పీపుల్ అంటే సర్ప్రైజ్ ఏంటంటే ఇట్ లుక్ లైక్ ఏ సింపుల్ ఫిలిం ట్రైలర్ చూస్తుంటే, బట్ సీజీ అంటున్నారు, విఎఫ్ఎక్స్ అంటున్నారు, వరల్డ్ క్లాస్ అంటున్నారు. సో వాట్ ఈస్ దట్ ఇన్ ద ఫిలిం? సో మన డైరెక్టర్ చాలా యూజువల్లీ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే డోంట్ ప్రామిస్ అబౌట్ విఎఫ్ఎక్స్, అది కదా. యు ఆర్ మేకింగ్ బిగ్ క్లెయిమ్స్ ఆల్సో, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ అని. సో ఎందుకు క్లెయిమ్ అంటే, లైక్ విజయశేఖర్ గారు, సంపత్ గారు అండ్ సురేష్ గారు చెప్పినట్టు ఫస్ట్ చిన్నగానే ఆలోచించిన సినిమా, కాకపోతే పెద్ద కాన్సెప్ట్. ఆ పెద్ద కాన్సెప్ట్కి మనం ఎంతవరకు మీట్ ఇవ్వగలం అనే వరకు చూసుకున్నాం. కానీ ఒక క్రియేటివ్ పర్సన్ ఉంటాడు కదండి హార్ట్లో, వాడు సాటిస్ఫై అవ్వలేదు ఆ క్రియేటివ్ అవుట్పుట్ చూసిన తర్వాత. అండ్ దిస్ పర్సన్ బిసైడ్ మీ, నాని, ఈయన ఏది చిన్నగా ఆలోచించాడండి. సో చిన్న సినిమా అయినా సరే, ఐ థింక్ ద ప్రామిస్ కమ్స్ ఫ్రమ్ నాట్ టేకింగ్ ఆడియన్స్ లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత, నాకు ఈ టికెట్ డబ్బులకి వారం రోజులు కూరగాయలు ఇంటికి వచ్చేవే, అరే నేను వేస్ట్ చేసుకున్న డబ్బులు, లేదా ఈ డబ్బులు కూడా ఉండుంటే ఫెస్టివల్ టైంలో మేమందరం ఎంజాయ్ చేసేవాళ్ళమే ఫ్యామిలీతో, ఈ సినిమాకి వచ్చి వేస్ట్ అయిపోయింది, ఆ ఫీలింగ్స్ వాళ్ళకి రాకుండా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి కేవలం ఇది ఓటీటీ వాచ్ కాదు, చిన్నవాళ్ళతో అయినా సరే మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుందన్న ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే అందరం ఏదో బొట్టు కలిసి సముద్రం అయినట్టు వన్ ఆఫ్టర్ ది అదర్ వి ఆల్ కేమ్ ఇన్, పూల్డ్ ఇన్ టుగెదర్ అండ్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్. బట్ దిస్ పర్సన్స్ విజన్ అండి, మొండి పట్టుదల. సో నైస్ నానిగా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, ఆబ్వియస్లీ ఇదే ఒక కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇది. 2-3 years నుంచి ఇబ్బందులు పడుతున్నారు, టోటలీ యు ఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. అసలు జనరల్గా ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ సినిమా తీయాలి అని అనుకునే వాళ్ళకి అసలు ఎంత సినిమాకి ఎంత ఖర్చు అయింది అంటే, మీరు డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎంత చేసింది, అసలు ఏంటి ఛాలెంజెస్ అనేది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్? అసలు 2022లో స్టార్ట్ అయింది సార్ ఇది. 2022లో స్టార్ట్ అయినప్పుడు మేము అనుకున్నట్టే ఒక 1 yearలో లెట్స్ ర్యాప్ అప్ ద షూట్. ఎందుకంటే మాకు తెలుసు ముందే సీజీ ఇట్ విల్ టేక్ టైమ్, ఆల్మోస్ట్ 14 months అనమాట టైం టు అచీవ్ దట్ అవుట్పుట్. కానీ ప్రాబ్లీ ఏమైందంటే మధ్యలో నాకు చిన్న హెడ్ ఇంజురీ యాక్సిడెంట్ అయ్యి ఒక 6 months డిలే దానివల్ల అయింది. సో అది మా డైరెక్టర్ ఇప్పటికీ ఇంకా డిఏలో కూర్చొని చేస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ దగ్గర ఉన్నారు. సో ఎవరు లేరు, ఓకే ప్రొడ్యూసర్స్ అండ్ మేమందరం యాక్టర్స్తో కూర్చుందాం అని చెప్పేసి ఈ సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. సో ఫర్ యువర్ క్వశ్చన్ ఎంత అయింది అనేది అంటే ఏంటంటే, ఎక్కడ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే నేను అష్టాచమ్మ దగ్గర నుంచి ఉన్నా, ఇక్కడ అష్టాచమ్మ దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ కూడా ఏంటంటే మీకు ఒక సాంగ్కి డాన్సర్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ అంటే ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉండాలనేదే టార్గెట్ అనమాట. మీరు ఇప్పుడు మన ట్రైలర్లో చూస్తే మీరు ఎక్కడ కూడా ఫ్రేమ్ ఖాళీగా కానీ లేకపోతే ఫుల్ అదేదో గ్రాండ్నెస్ చూపించుకోవడానికి చేసిందని కాదు, టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. అంటే ఎందుకు అయ్యింది అంటే నేను చెప్తా, సీజీ బిల్ ఎక్కువైందని చెప్తా మీకు. సో బేసికల్లీ ఏంటి, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ఏమైనా వస్తే సీజీ ముందే ఫుల్ ప్లాన్డ్గా నీట్గా రాసుకుని వస్తే ఇంకొంచెం క్లియర్గా ఉండేది అంతే. లేదండి, నేను అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు మీరు. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలంటే అసలు ఎంత డబ్బులు పట్టుకుని రావాలి? ఇండిపెండెంట్ ఫిల్మ్ అవుట్ చేయాలంటే మినిమం గ్యారంటీ ఒక 3 to 5 ఉండాలండి. ఓకే, మినిమం 3. ఓకే, ఎలా 3 years పట్టకుండా ఉండాలంటే? 3 years పట్టున ఉండాలంటే ఇంక అద్దే.
నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు హాయ్ సార్. సార్. ఆంధ్రలో చాలా సినిమాలు వచ్చినాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, హ్యాపీ డేస్ కానీ చాలా ఉన్నాయి. ఇందాక మన వాళ్ళు ప్రేమ దేశం అన్నారు, బేబీ అన్నారు, చాలా సినిమాలు ఉన్నాయి. ఏముంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? ఒకే ఎమోషన్ లవ్ ఉంటుంది, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది. ఈ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలా వచ్చినాయి. ఏముంటుంది దానికి ప్రత్యేకించి ఏముంటుంది ఈ సినిమాలో? సార్ మనం అంటే నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం సార్. నేనే 100 చూసిన, ఒకటే లాంగ్వేజ్లో కూడా అన్ని లాంగ్వేజ్లో కవర్ చేసిన. సో మన సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపించిన ఇట్ ఈస్ ఆల్సో అ స్పోర్ట్స్ కామెడీ. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చిన్నగా ఉంటుంది, ఆ జాన్రానే చాలా చిన్నగా అని అనుకుంటాం కదా. సో వాట్ ఇఫ్ 2000-3000 people in a ground are looking and cheering for two best friends who are fighting for a girl, and that's a kite competition. అది ఇట్స్ నెవర్ ఎవర్ సీన్ విజువల్ టిల్ డేట్. అంటే మనము అన్న చెప్పినట్టు సైలో ఎట్లా ఉంటుంది, ఇది ఫన్ టోన్లో ఉంటుంది, ఇమోషనల్ టోన్లో ఉంటుంది. అంటే ఆ స్లో మోషన్ షాట్లు, ఆ కైట్ పటపట పటపట అని సౌండ్ వస్తుంటుంది, ఫైటర్ జెట్స్ లాగా ఫైట్ చేస్తూ ఉంటాయి రెండు కైట్స్. ఇట్స్ అ బ్యాటిల్, అండ్ దిస్ బ్యాటిల్ ఈజ్ నెవర్ ఎవర్ సీన్. అండ్ అది కూడా ఒక టూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అది చాలా రిలేటబుల్ ఎమోషన్ కదా. సో ఐ థింక్ ఆర్ ఫిల్మ్ స్టాండ్స్ అవుట్ నాట్ జస్ట్ బికాజ్ వీ హ్యావ్ అ వరల్డ్ క్లాస్, నేను ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ అ వరల్డ్ క్లాస్ సీజీ, నాట్ జస్ట్ దట్ బట్ ఆల్సో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్. మనం ఒక జాన్రా కామెడీ ఫిల్మ్స్లో కామెడీ ఉంటుంది, ఆ కామెడీ మొత్తం ఉంటుంది స్టార్ట్ టు ఎండ్, ఈవెన్ ఇన్ ద కైట్ కాంపిటీషన్. సో అది మనం ఇప్పటిదాకా చూడలేదు. సో దట్స్ అ వెరీ బిగ్ డిఫరెన్సియేషన్ పాయింట్ బిట్వీన్ అ రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అండ్ పతంగ్. ప్రీతి పగడాల, మీ యాక్టింగ్ చూసి అందరూ పగడకుండా ఉండలేకపోతున్నారు. సో సూపర్. అయితే ఈ చాలా సినిమాలు వచ్చి ఉంటాయి మీ దగ్గరికి, ప్రత్యేకించి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇంతకు ముందు అయితే నేను అసలు ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదండి. బట్ పతంగ్ స్క్రిప్ట్ చదివాక ఇండస్ట్రీలోకి రావాలి అని అనిపించింది. అండ్ బిఫోర్ దాట్ ఐ డిడెంట్ రీడ్ ఎనీ స్క్రిప్ట్స్. పతంగ్ వాజ్ ద ఫస్ట్ స్క్రిప్ట్ ఐ ఎవర్ రెడ్. ఒక హీరోయిన్కి కావాల్సిన ప్రాపర్ డెబ్యూ ప్రణీత్ రోట్ ఇన్ ద స్క్రిప్ట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. I have the perfect character arc. I am the protagonist of the film. Trailer chusaka you can understand that. So it just felt like the right call to take with Patang for me. ప్రణీత్, ఏమన్నా ఇచ్చారా అవకాశం పాడటానికి ఏమన్నా మీకు ఈ సినిమాలో? లేదండి, నేను పాడలేదు. అంటే కావాలని అనుకున్నట్టున్నారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఫనీ స్టోరీ ఏంటంటే, నేను నాని అన్న రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా కోసం పాడడానికి వెళ్ళా. అదొక కొంచెం అది రూరల్ బేస్డ్ సాంగ్ అనమాట. నన్ను సరిగమపాలో చూసి పిలిచారు నాని అన్న. సో వెళ్ళి పాడా. సో పాడినప్పుడు నాని అన్న, నీకో దండం రదూతా, ఇది రూరల్ సాంగ్, నువ్వేమో వెస్టర్న్గా పాడుతున్నావు. పిలిచాడండి. యాక్చువల్లీ పాడడానికి వచ్చాడు స్టూడియోకి, పాడుతున్నాడు. అసలు నువ్వు ఏమవుదావు అని వచ్చావు ఇక్కడికని అడిగా ఫస్ట్. అలా యాక్చువల్లీ నేను యాక్టర్ అవుదామని వచ్చా, సింగర్ అయిపోయా, సింగర్ని చేస్తారు నన్ను, కానీ నా గోల్ ఈజ్ యాక్టర్ అవ్వాలని అండి. అప్పుడు ప్రణీత్ దగ్గరికి పంపించడం జరిగింది అనమాట. అలా పతంగులో ప్లేస్ అయ్యాడు ప్రణవ్. అలా సింగింగ్ అవాయిడ్ చేసి స్టెరియో టైప్ని కొంచెం దూరం పెట్టి యాక్టింగ్లో ఉంచారు జస్ట్. బట్ ఇట్స్ గుడ్ కాల్. సంపత్ గారు, సో ఈ మూవీ చేసేటప్పుడే మధ్యలో మీకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి పెద్ద పెద్ద దాని నుంచి ఆఫర్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సో మరి సైమల్టేనియస్గా చేశారా, లేదు అంటే దీని తర్వాత స్టార్ట్ చేస్తున్నారు? అది అక్టోబర్లోనే సైన్ అయిందండి. సో ఇది అవ్వగానే డైరెక్ట్ ఐ హ్యావ్ టు గో టు షూట్ ఫర్ దాట్ ఫిల్మ్. సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఆల్ ది బెస్ట్. ప్రీతి గారు హాయ్ అండి. హాయ్. సో ఇందులో సినిమాలో అంటే స్టోరీతో పాటుగా ప్రాపర్టీస్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. కైట్స్ ఒకటి, పానీపూరి ఒకటి. సో కైట్స్ ఎగరేస్తున్నప్పుడు భయం వేసిందా, పానీపూరి తినేటప్పుడు ఎక్కువ భయం వేసిందా? మంచి క్వశ్చన్ అడిగారండి. పానీపూరి షూట్ అప్పుడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 hours ఐ హ్యాడ్ టు ఈట్ లైక్ 86 పానీపూరీస్. సో పానీపూరీస్ తిన్నాక కైట్స్ ఎగరేయడమే ఈజీ అని అనిపించిందండి నాకు. ఆల్ ది బెస్ట్. మీకు బట్ అనుకోకుండా సింగింగ్ అయ్యి ఆ వేలో వచ్చి సింగర్ అయ్యి కొంచెం మీకంటూ ఒక చిన్న ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకొని లైక్ ఒక ఎమోషనల్ వీడియో ఏదో ఉంటుంది మీది, అది బాగా రీచ్ అయింది ఆడియన్స్కి అప్పట్లో ఆ షోలో సంథింగ్.
అవునండి, ఆశాపాసం అప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆడియన్స్‌లోకి వెళ్తుంటే ఆ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు? మీకంటూ అంటే మీ సింగింగ్ టాలెంట్‌కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా! యాహ్! అండి. అంటే యాక్చువల్లీ ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు చెప్పినట్టు నేను నటుడు అవుదాం అనుకున్నా. కానీ గాయకుడిలా పరిచయం అయ్యాను జనాలకి. సో, అది యాక్చువల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. నేను ఒక రకంగా చూసుకుంటే ఒక బాత్రూమ్ సింగర్‌ని. అంటే చాలా ప్యాషనెట్ సింగర్‌ని. చాలా ప్యాషనెట్ ఆర్ట్స్ పర్సన్‌ని. సో, నాకు అన్ని డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో, అది ఎప్పటినుంచో నా మైండ్‌లో ఉండింది. బట్ మెయిన్‌గా నటుడు అవుదామని వచ్చాను. బట్ లక్కీగా ఆహ్, సరిగమప ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యాను. దాని ద్వారా వచ్చాను. అండ్ ఏమో అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్, వాళ్ళని ప్రేమించినంతగా ఏమో, ఐ డోంట్ నో, నా లైఫ్‌లో ఎప్పుడు అంత ప్రేమ చూడలేదు నేను. అండ్ సింగింగ్‌కే కాదండి, చాలా ఆదరించారు. అంటే వేరే రకంగా గూడా. సో, ఇప్పటికి గూడా నాకు చాలా కామెంట్స్ గుర్తుంటాయి. ఒకసారి రాజమండ్రికెళ్ళాం మేము ప్రమోషన్స్‌కి. అక్కడ మా తమ్ముడిలా ఉన్నారు మీరు, మా కొడుకులా అనిపిస్తున్నారు అని చాలా చాలా మంచిగా చూసుకున్నారు నన్నక్కడ. సో, సింగింగే కాదు, ఒక మనిషిగా నచ్చాను వాళ్ళకి. సో, దానికి నేను చాలా థ్యాంక్‌ఫుల్. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా వస్తుంది. సో, అదే ప్రేమ ఏదైతే నాకు సింగింగ్ చూపిచ్చారో, ఏదైతే మామూలుగా నేను కలిసినప్పుడు ఒక వ్యక్తిగా చూపిచ్చారో, ఇప్పుడు ఒక నటుడిగా గూడా నాకదే ప్రేమ దక్కుతుందని అనిపిస్తుంది నాకు పర్సనల్‌గా. అండ్ ఇప్పుడు కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. కామెంట్స్‌లో అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఎవరు నన్ను స్టెరియోటైప్ అయితే చేయలేదు. అంటే కొంతమంది ఉన్నారు. బట్ నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు సినిమా కొరకు. సో, యాహ్!